2021 ఇసుక చల్లడం అది సెన్సేషన్ అయిపోవడం మీకు అందరికి మీడియాలో చూసే ఉంటారు. స్టిల్ ఐ యూస్ టు గైడ్ హర్. 2022 జనవరిలో నేను అమెరికాకి వెళ్ళాను సార్ పిహెచ్డి కోసం. 2022 జనవరిలో పిహెచ్డికి వెళ్ళే ముందు నాకు అమెరికా నుంచి చెప్పాను కదా మెయిల్ వచ్చింది మీరు మళ్ళీ రావచ్చు అని. నా స్కాలర్షిప్ అప్పటికే డెడ్లో ఉంది. ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ డెడ్లో ఉంది శాస్త్రి భవన్లో. అక్కడ అడిషనల్ సెక్రటరీ జయ గారు ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్తే సార్ ఇట్లా మేడం నేను ఇట్లా 2020లో వెళ్ళొచ్చాను బట్ వచ్చిన తర్వాత కోవిడ్ ఉంది అంటే లేదు యువర్ అప్లికేషన్ ఇస్ డెడ్ యూ కెనాట్ గో. కోవిడ్ ఉంటే నువ్వు అక్కడే ఉండాల్సింది ఎందుకు వచ్చావు. లేదు మేడం దేర్ ఆర్ సమ్ రీజన్స్ కోవిడ్ ఒకటి మదర్ హెల్త్ బాగాలేదు. నో యు ఆర్ గో అండ్ నేను ఒక 1 వీక్ ఢిల్లీలో ఉండి మేడంతో మాట్లాడాను. తర్వాత ఎన్నికి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్నాను. నాకు ఒక వారం లీవ్ వెళ్ళి వచ్చి జాయిన్. తర్వాత శాంతితో మాట్లాడితే శాంతి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సెండ్ మీ టు యూఎస్. 70% చెప్పాను కదా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆమెకు అమెరికా పంపించాలని. సహజంగా ఇద్దరు ఆడపిల్లలు నేను కష్టపడి పైకి వచ్చినండి కష్టపడి చదువుకొని సంపాదించాలనుకుంటాను జ్ఞానాన్ని నమ్ముతాను అంబేద్కర్ గారి లాగా. సో అమెరికాకి వెళ్ళిన ఆశ 30% పిల్లలు వదులుకుంటారని బాధ కానీ భార్య ప్రోద్బలం నమ్మి కానీ అప్లికేషన్ డెడ్ ఉంది. అప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పింది శాంతి. ఇప్పుడు ఆయన మేడం అక్కడే చేస్తున్నారు. మా మిసెస్ గారు విశాఖపట్నంలో చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో అప్పటికి మీకు పరిచయం కాబట్టి నన్ను కూడా భర్తగా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తను ఒక హోదాలో ఉంది నేను ఒక హోదాలో ఉన్నాను. సహజంగా ఏ భార్య అయినా భర్త అయినా మార్కెటింగ్ చేసుకుంటారు కదా. సో నన్ను కూడా అలాగే మార్కెటింగ్ చేసుకుంది. సో ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. సో ఫస్ట్ టైం నన్ను విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది విజయసాయి రెడ్డి పెద్ద ఆయన. అవును నేను కూడా విన్నాను సార్ చాలా పెద్ద మనిషి జగన్ గారి తర్వాత జగన్ గారు అంతటా ఆయన అని విన్నాను నేను కూడా. ఒకసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు గుర్తులేదు కానీ ఐ స్వేర్ షీ టుక్ మీ టు దేర్ హోమ్. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సారు వాళ్ళ మిసెస్ గారు అప్పుడు సునంద మేడం గారు కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా పరిచయం చేసింది. ఫోటోలు కూడా దిగాము. తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. మదన్ని మా మిసెస్ పరిచయం చేసావా అన్నారు. శాంతి కూడా పరిచయం చేసింది. ముగ్గురం ఫోటోలు దిగాము. తర్వాత సారు మేడం శాంతి నిలబడితే ఫోటో తీశాను. ఐ బిలీవ్ హీఈస్ ఇన్ మై ఏజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ ఐ విల్ ట్రస్ట్ నో డౌట్. అందులో డౌటే లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెప్టిసిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెసిమిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్ థాట్స్. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. తండ్రి ఏజ్లో ఉన్నాడు. సో ఆ టైంలో ఆ సార్కి అడిగారు సార్ అప్లికేషన్ ఇట్లా డెడ్లో ఉంది మీరు కొద్దిగా సాయం చేయాలని శాంతి ద్వారా నేనే అడిగాను మెసేజ్ పెట్టాను. సార్ కూడా మంచి హృదయంతో ఇప్పటికి కూడా కృతజ్ఞుడి సార్కి నేను విజయసాయి రెడ్డి గారికి మంచి హృదయంతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీలో తన పార్టీ మనుషులు ఉపయోగించి 2-3 మినిస్ట్రీలు కలిపి అప్లికేషన్ ఒక మనిషిని పంపించి నా అప్లికేషన్ మూవ్ చేయించి దాన్ని ఓకే చేయించారు. తర్వాత నాకు మెయిల్ వస్తే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. వెళ్తే ఈవెన్ వెన్ ఐ వాజ్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం నా అప్లికేషన్ స్టేటస్ ఏంది మేడం. ఎవరయ్యా నీ అప్లికేషన్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు యువర్ ఫ్రమ్ వేర్ అన్నాడు. మేడం నేను ఇట్లా ఇది సో ఎనీహౌ యువర్ అప్లికేషన్ ఇస్ డన్ యూ కెన్ గో హెడ్ విత్ యూఎస్ అని. సో ఇది అంటే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు నాకు నిజంగా సాయం చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు నిజంగా సాయం చేశారు ఆయన. సో ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నేను 2022 జనవరిలో వెళ్ళాను సార్. పాస్పోర్ట్స్ ఉంది, పాస్పోర్ట్ డేట్స్ ఉన్నాయి. 2022 జనవరిలో వెళ్ళాను. జనవరి 9th. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉంది. నథింగ్ ఈజ్ టు బి హైడెడ్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో జనవరిలో వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నేను కొద్దిగా లేట్కి వెళ్ళాను ఈ ఇండియన్ ప్రాసెస్ వల్ల. నేను క్లాసెస్ తీసుకోలేక రీసెర్చ్లో జాయిన్ అయిపోయాను. క్లాస్ వర్క్ ఉంటుంది ఫస్ట్ పేజ్లో. రీసెర్చ్లో జాయిన్ అయిపోయాను. సెప్టెంబర్లో శాంతి సెప్టెంబర్లో ఫోన్ చేసి మదర్ శాంతి నా వైఫ్ నువ్వు సెప్టెంబర్లో 1 వీక్ ఇండియాకి వచ్చేయాలంటది. లేదమ్మా నేను రీసెర్చ్లో ఉన్న క్లాస్ వర్క్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బిజీగా ఉంటుంది క్లాస్ వర్క్ అంటే. రీసెర్చ్లో అంటే రావచ్చు కానీ క్లాస్ లేదు 1 వీక్ వచ్చిపోండి. 1 వీక్ వచ్చేది ఏంటి అసలు వాట్ డస్ ఇట్ మీన్. అమెరికా ఎక్కడ ఉంది, ఇండియా ఎక్కడ ఉంది, రానికి పోనీకి 2-3 రోజులు రాలేనే అన్నాను. లేదు సో శాంతి నేను నా గురించి అంతా ఓపెన్గా చెప్పింది కాబట్టి నేను కూడా ఓపెన్గా చెప్పాను. ఐ డోంట్ వాంట్ హైడ్ ఎనీథింగ్. హానెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. సత్యం కాపాడుతుంది నేను నమ్ముతున్నాను ఇప్పటికి కూడా. ఒకవేళ సత్యం ఓడిపోయినా సరే ఐ లవ్ దిస్ కంట్రీ వెరీ మచ్. విజయసాయి రెడ్డి గారికి నేను విశాఖపట్నంలో మంచి పరిచయం ఉన్నాను. విజయసాయి అంటే మా మిస్సెస్ నాకు చెప్పిన భాష. సో ఆయనకు ప్రేమ సమాజం అనేది అందులో ఏదో ల్యాండ్స్ విషయంలో నేను సార్కి కొద్దిగా సహాయం చేశాను. అంటే న్యాయబద్ధంగానే ధర్మబద్ధంగానే.
సరే పెద్ద ఆయన కదా, బిజినెస్ ఇవేవో ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, ఐ నో ఎవ్రీథింగ్. సరే చేసిండొచ్చు అనుకున్నాను. సో చేసిన అని చెప్పింది, సరే మంచిది, మనకు సారు ఆర్థికంగా కొద్దిగా సాయం చేస్తున్నారు పరపతిని ఉపయోగించి. సో ఆ 1 వీక్ ఎందుకు రామని చెప్పిందంటే, మనం విజయవాడలో ఒక విల్లా తీసుకుందాము, అది ఒక 3-4 కోట్లు అవుతుంది, సారు మనకు తన పరపతిని ఉపయోగించేసి దాన్ని మనకు 2-2.5 కోట్లకు ఇప్పిస్తా అన్నారు. అది దాసపల్లెనో ఏదో సంథింగ్, ఐ డోంట్ నో, ఆ పేరు గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా. వాళ్ళు దాంట్లో మనం ఒక విల్లా తీసుకుంటున్నాము తాడేపల్లిలో అనింది. సరేనమ్మా, అన్ని కోట్లు ఎందుకు తల్లి, డజంట్ మేక్ సెన్స్, రేపు పొద్దున్న దొరికితే బాగోదు. నీకు తెలీదు, నువ్వు ఆడపిల్లల్ని కన్నా కానీ సంపాదించడం నీకు తెలీదు, భర్తగా నువ్వు దానికన్నా పనికిరా, కనీసం పిలిచేదానికన్నా రా, నువ్వు చేయలేకపోతే కనీసం పిలిచేదానికన్నా రా. సరే తల్లి, భర్తగా నాకు తప్పదు కదా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అందరి మొగళ్ళకు ఉండే ఆశ నాకు కూడా, సరే తక్కువ రేటుకి వస్తుందని నేను వచ్చాను. నా దగ్గర టికెట్ కూడా డబ్బులు ఏమంటే వాళ్ళే పెట్టారు టికెట్. ఎవరు? మా మిస్సెస్ శాంతి గారు బుక్ చేశారు టికెట్ డబ్బులు, రానికి పోనీకి. అది నేను సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు వచ్చాను. సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 25, 2022 జనవరిలో వెళ్ళాను. సెప్టెంబర్ 19 to 25, జస్ట్ 1 వీక్ షార్ట్ పీరియడ్. సెప్టెంబర్ 19 to 25 జస్ట్ షార్ట్ పీరియడ్, 1 వీక్ వచ్చాను. మన ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది, సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన, మంచిదే, తప్పే ఉంది దాంట్లో. ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్, ప్లీజ్ రిమెంబర్, 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ₹1 కోటి బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ విల్లా 2.5 crores కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. ఒక నిమిషం తొందర పెట్టదండి. నేను లేచి చూడొచ్చా, కంఫర్టబుల్. సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, ₹1 కోటి బ్యాగ్. మీకు డేట్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్. ప్లీజ్ ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ సెప్టెంబర్ 20, 2022. సెప్టెంబర్ 20, 2022. You can cross verify with my passport dates, immigration dates. Okay sir. Okay. So I don't want to waste the time. I think you are all busy people. So ఇది జరిగింది సార్. సో ఇది జరిగింది, కోటి ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పుంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు అని. సో మొత్తానికి అయితే ₹1 కోటి తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో. ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను, అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా బై రోడ్ వెళ్ళాను, కార్ ద్వారా 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ, నేను అబద్ధం చెప్పదలుచుకుంటుంది, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనోడు మనవరాలు ఉన్నారు. నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలే, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చాను. తీసుకొని కార్లో పెట్టుకుని బై రోడ్ హైదరాబాద్
వైజాగ్ వెళ్ళిపోయాను బై రోడ్. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని, తీయడం ఇచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్, మిగతా 1 crore తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లేటర్, ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crores ఏదో సమ్ అడ్జస్ట్ చేశారు, యాక్చువల్లీ అది 4 crores ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు, విల్లా కూడా చూపించారు. తనతో పాటు తిరిగే నిన్న ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను. చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళిపోయాను బై కార్. సో ఇది సార్. ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు నేను చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నాను కదా, 9 నెలలతో పిల్లలకు చాక్లెట్లు ఏవో తెస్తాం కదా భార్యకి. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయి రెడ్డి సార్కి పర్ఫ్యూమ్స్ అవి తీసుకురంటే వచ్చేటప్పుడు నేను చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాను, న్యూయార్క్ టు చికాగో ఎయిర్పోర్ట్లో నేను 30-40 పెట్టి మంచి పర్ఫ్యూమ్స్, బికాజ్ ఐ హ్యావ్ ఎ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రెస్పెక్ట్ టు ద విజయసాయి రెడ్డి సార్. అది సార్ కూడా తెలుసు. నేను అక్కడ అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత ఐ మెసేజ్ హిమ్ ఆల్సో, సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, మీరు నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి అడగండి సార్ని అడగండి, నేను అబద్ధం చెప్తున్నాను. ఇది సో జెంటిల్ మ్యాన్, ఒక పిల్లోడికి జీవితాన్ని ఇచ్చాడు అనేది నేను నమ్మాను. సో 2000 ఎక్కడ ఉన్నాను ఆమెకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాను వైజాగ్లో శాంతికి. వచ్చేటప్పుడు పర్ఫ్యూమ్స్ కూడా తెచ్చాను సార్కి 34,000 పెట్టి, అది సార్కి ఏం చెప్పింది. సో ఆ రోజు నైట్ 22-23 నేను 25 మళ్ళీ ఫ్లై బ్యాక్ వెళ్ళిపోయాను. 22-23 ఐ హ్యాడ్ ఇంటర్ కోర్స్ విత్ మై వైఫ్, సెక్సువల్ ఇంటర్ కోర్స్. చాలా తర్వాత వచ్చాను కదా, సో 1-2 days ఉన్నాను కాబట్టి 1-2 daysలో ఐ హ్యాడ్ ఇంటర్ కోర్స్. ఫస్ట్ డే మాత్రం నేనేమన్నంటే శాంతి నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డి అంటే పెద్ద ప్రాజెక్ట్ అది, ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు, ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావనుకో నేను ఇక్కడ నువ్వు అక్కడ సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ సెక్చువలీ బట్ ఐ డి నాట్ రిజెక్టెడ్ కంప్లీట్లీ. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్ మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ, ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు, ఎంత ధైర్యం నీకు, ఇంత అనుమాన పక్షివి నువ్వు, భర్తను అలా అడగొచ్చా, భార్యను అలా అడగొచ్చా భర్తగా. అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు, నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా, హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే. ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్. నేను అక్కడెక్కడ దూరంలో 7 సంవత్సరాల దూరం, ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ మైండ్, నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 weeks బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి, September 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదండి, ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months. సో ఎనీహౌ నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డ అనింది, ఐ వాజ్ వెరీ హ్యాపీ. 9 నెలలు నా బిడ్డ అనింది. ప్రీ డెలివరీ 3 months లీవ్ తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో పెంట్ హౌస్ తీసుకుంది, ట్రీట్మెంట్ అవుతా ఉంది. డాక్టర్ శ్రీదేవి గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు, వాళ్ళకు ఒక కూతురు. నేను భర్త అని తెలుసు అమ్మాయికి. డాక్టర్ ప్లీజ్ అండర్లైన్ దిస్, డాక్టర్ శ్రీదేవి గారికి నేను తన భర్త అని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి తను కేజీహెచ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్కి హెడ్, గైనకాలజీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మోస్ట్లీ షీఈ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తనకు తెలుసు నేను భర్తను అని, ఎందుకంటే తను వైజాగ్లో 3-4 ఏళ్ళు అప్పటికి 20-21 తిరిగాం కదా. తన నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారికి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని తను కూడా హెల్ప్ చేసింది. ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మదన్
ద గుడ్ న్యూస్ ఈజ్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది ఆ బేబీ మేలా ఫీమేలా అని. ఐ నో ఇట్ ఈస్ రాంగ్ బట్ షీ డిడ్. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు బాబు గారు. ఎనీహౌ బాబు అని చెప్పింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేడం డాక్టర్ గారు కూడా నాకు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బాగున్నాడని. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 7 months. నేను ఎంత పిచ్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు సార్. అది కూడా కౌంట్ చేయలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను. నేను ఐ వాజ్ సో బిజీ విత్ పిహెచ్డి వర్క్. అది కూడా కౌంట్ చేయలేదు నేను. బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టాడు కదా శాంతి, మగపిల్లడు కదా, నేను వస్తాను అంటే రావద్దు ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా ఇప్పుడు ఏం రావద్దులే, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా అప్పుడు వచ్చేయలేని, నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో 1 week వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో, అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి. ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియాకి. వాట్ ఈస్ దిస్? నేను అడిగింది అడగడానికి క్వశ్చన్ ఏమో అడగలేదు. నేను అడగరాని వాళ్ళని అడగలేదు. అడగాల్సిన వాడే అడిగాడు, అడగబడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను. నేను తప్పేం అడగలేదు సార్, నేను ఆర్గ్యూ చేయలేదు. సో డిసెంబర్లో రావద్దనింది. కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు. విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 week వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ. శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 month ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి. నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్. నేను చాలా స్వేచ్ఛవాదిని. ఏదైనా స్వేచ్ఛగా చేయాలంటాను, బలవంతం ఎక్కడ వద్దు. సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా నా బిడ్డను చూసుకుని వచ్చాను, నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే, లేదు నువ్వు నా క్వశ్చన్ అడిగావంటాను. ఓరే ఇదేం కర్మరా అనుకొని, సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన 1 month శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను, ఒక 1 week హైదరాబాద్లో ఉన్నాను, 1 week అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక నెక్స్ట్ January 9th 2023 January 9th వెళ్తాను అనగా ఒక 2-3 days ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు, ఏంటి నేను అడగడానికి క్వశ్చన్ ఏమడిగా నిన్ను అంటే, లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను నీ ఫేస్ చూపించను అని ఏదేదో షీఈ్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్. నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతాను, నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడుతావంటే నేనన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రం ఏంటంటే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th ఎప్పుడో వెళ్తున్నాను 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్పక్కర్లేదు, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా, తీసుకెళ్ళంటే తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరో తెలియదు సుభాష్, ఫస్ట్ టైం వినడం పేరు. అప్పుడప్పుడు మధ్యలో 1-2 సార్లు అనింది సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి, ఎంతోమంది పేర్లు చెప్తుంటుంది, అలాగే ఆ పేరు చెప్పింది. ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, సుభాష్ అనే పేరు ఫీడ్ చేసుకున్నాను, ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు. ఆయన ఉండేది రవీంద్ర భారతి వెనకలే, నాకు మొన్న తెలిసింది. ఆయన పేరు సుభాష్ అని. అవి నేను తర్వాత చెప్తాను. ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్, ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఇది సార్ జరిగింది. నేను సారీ సార్, ఫ్యాక్ట్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. సార్ మీరు షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను. అంటే ఫ్యాక్ట్స్ తెలియాలి కదా సార్, ఫ్యాక్ట్స్ తెలియాలనేసి ఫ్యాక్ట్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను. షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను, నాకేం పర్లేదు. పర్లేదు సార్, పర్లేదు.
లేదు సార్, డైవర్స్ కాదు సార్. సార్ నేను ఎండింగ్లో ఉన్నాను సార్, నేను పాయింట్కి వచ్చేస్తాను. యా, నేను నిలబడి టకటక చెప్పంటే చెప్పేస్తాను బ్రీఫ్గా, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు. ఐ అసిస్టెంట్ డైరెక్టర్, ఐ నో హౌ టు టీచ్ ద పీపుల్. మీకు షార్ట్ కట్లో చెప్పేమంటే చెప్పేస్తాను, నాకేం పర్లేదు. నేను పర్లేదు సార్, పర్లేదు. సిసి ఫ్యాక్ట్స్ డివేట్ అవ్వకుండా చెప్తాను సార్. సారీ ఫర్ ఎక్కువ టైం తీసుకున్నాను, ఐఎమ్ రియలీ సారీ. అదే నేను ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ ట్రై చేస్తున్నాను సార్. సరే సార్. అరే నేను అప్పుడు దయవుంచి తను చనిపోవడానికి సిద్ధపడి, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి, చాలా ఆవేదన ఉన్న దశలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, నీ బాధ ఏందో మీడియా ముందుకు వచ్చిన తర్వాత నీ కన్నీళ్ళు ఏందో చెప్పుకోవడానికి మీరు చెప్పండి. ట్రై టు అండర్స్టాండ్. వస్తాను మిమ్మల్ని ట్రై, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. వస్తానే టైం అడిగాను మిమ్మల్ని, ప్లీజ్ వస్తానే టైం అడిగానండి మిమ్మల్ని. ఎంతసేపు చెప్పాలో నాకు తెలియదు అన్నాను. యా సరే సార్. అరే సార్, నేను 2023 జనవరికి వెళ్ళిపోయాను, అమెరికాలో ఉన్నాను. ఈమె ఏప్రిల్ 15వ తారీఖు బేబీకి జన్మనిచ్చింది. బేబీ జన్మనిచ్చిన తర్వాత 1 వీక్ వస్తానన్నాను, రావద్దనింది. ఎలాగో నువ్వు డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావా అనింది, సరే అన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను డిసెంబర్లో వస్తాను ఒక 2-3 మంత్స్ అనంగా, అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ 3 నెలల వరకు నా బేబీ, అప్పటి వరకు కూడా ఇంకొక 2-3 నెలల్లో వస్తాననంగా శాంతి స్వతహాగా నాకు కొందరు ఫ్రెండ్స్కి, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి, మా బ్రదర్కి ఫోన్ చేసి, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు, నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకుందని చెప్తా ఉంది అని. నేను శాంతికి ఫోన్ చేసి, ఏంటి శాంతి నువ్వు ఐవీఎఫ్ చేసుకున్నావు అంటే, ఏంటి అంత అవసరం, ఐఎమ్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను. లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ ఇంటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ 2 ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉండేవాళ్ళే. సరే ఎనీహౌ ఐవీఎఫ్ చేసుకున్నా బాగానే ఉంది. నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను. వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసిపెట్టు. డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఇష్టం అవి టేక్ ఎ డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఏంటండి, ఒక అన్నోన్ డోనర్, భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా? ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రెసెన్స్? ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది. సరే ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను. నేను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసిపెట్టు. ఒకవేళ అన్నోన్ డోనర్ అయితే నా 2 ఆడపిల్లల దృష్ట్యా అన్నోన్ డోనర్ అయితే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను నేను. సో వచ్చిన తర్వాత నేను 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను, పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం. ఐ రిమెంబర్ ఇట్. డిసెంబర్ 2022 ఇక్కడ ఉన్నాను మేడం. జనవరిలో వెళ్ళాను, 23 జనవరిలో వెళ్ళాను, 24 జనవరిలో రిటర్న్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ అంతే మేడం. ఆ గోల్డ్ లెవెల్ తీసుకొని జనవరి 3rd 2024కి వచ్చాను. అదే సార్, మంత్ ఉన్నాను. జనవరి 9th రిటర్న్ అయిపోయాను. మీరు కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. పాస్పోర్ట్ డేట్స్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసరి బ్రీఫ్గా చెప్పండి, మీకు జరిగిన అన్యాయం మీరు ఏం కోరుకుంటారు? 2024 జనవరి వస్తాను, ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే అమ్మాయి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేర్లు చెప్పరు, తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా, తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్లో చూపించాను. లేదా హాస్పిటల్ కూడా చూపించాము, నేను తెలియకుండా చేసుకున్నాను అని. అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా? నేను పిచ్చోన్నా, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి అన్నా నేను. అంటే లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐవీఎఫ్? నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు? నీకు ఇచ్చిన డోనార్ ఎవరు? అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంటే, నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము. విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు. కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లో పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్.
నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు. అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 month సార్, January 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేసాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న. నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అని. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో? నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి. ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం? పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని? ఆయన గేట్ ప్రధానంగా చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్మని లేకపోతే సార్, ఐ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్కకి దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తుంది, ఐవీఎఫ్ బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 week వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే తండ్రి ఎవరు చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్, 2 ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయి రెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను? నేను అడగలేని పరిస్థితి. అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. సో సరే పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు 2 ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి, ఆర్థికంగా న్యాయం చేస్తావు, ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్నా. నేను అన్నాను సార్, ఎందుకంటే అమ్మాయిని నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది, న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేనే చూసుకుంటాను, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయి రెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయి రెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలేసి ఎట్టు వెళ్ళిపోతాను నేను? నాకు 42 ఏళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను? 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయి రెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్. ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్, నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్. అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తుంది, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెలంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపిస్తుంది. అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు, విజయసాయి రెడ్డి సారే అంటది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా. నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం. ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఇదే టార్చర్. విజయసాయి రెడ్డి సార్ పెద్ద సరేనమ్మా, పెద్ద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వేదో చేసావు తప్పు, వదిలేసుకుంటాను, నాకు ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో
నేను విజయసాయి రెడ్డి గారి ఏమి చూపించలేని పొజిషన్ ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, 4-5 పేరు, ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుందని. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండ్లోనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్. అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. నేను వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ 2023 ఏప్రిల్ 15 తారీఖు ఒక బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి, నా వైఫ్, నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటేనే. తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకా కంప్యూటర్లో కొట్టాడు, చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను, సార్ నాకు కే షీట్స్ కావాలి, కే షీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, కే షీట్స్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నారు. సో 11 o'clock వరకు వెయిట్ చేసి కే షీట్స్ తీసుకున్నాను. కే షీట్స్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్. ఆ కే షీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కే షీట్స్లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని, పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 రోజుల తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను తనకు తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు, చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను. ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు. ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు, పెట్టాడు. మీకు కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను. సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది బయటికి, మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నాను. లేదు నా స్టాండ్ ఒకటే మదన్ గారు, నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతాను సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు నేను పెట్టాను, నేను దీనికి DNA టెస్ట్కి రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ. ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ల కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఇదే డాక్యుమెంట్, శాంతి గారు డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, ఇచ్చాను నేను. శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సైన్ పెడతాను? ఇది చేసింది నేనే, ఒప్పుకుంటాను సార్. సార్ ఇది చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024లో ఎంపీ డాక్యుమెంట్ తెచ్చి తన మేనిఫెస్టో రాసుకొచ్చి నాతో బలవంతంగా బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు గో ఫర్ నార్కోటిక్ అనాలిసిస్ ఆఫ్ లై డిటెక్టర్ అండ్ ఈవెన్ యూ కెన్ సెండ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ టు ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అది 11వ తారీఖు జూన్ 2024, ప్లీజ్ నోట్ డౌన్. 11వ తారీఖు జూను 2024లో సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది డమ్మీ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ అని ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేసుకోండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది. నేను ఆ రోజు ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను. తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు. నేను ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తుంది అనేసి
లేదు సార్, లేదు మేడం. ఒకవేళ ఉంటే ఎవరైనా పెద్దలు ఉంటే రమ్మను. ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు, వీడియో కావాలంటే ఉంది, చూపిస్తాను. ఆమె ఒకటి సార్, 2016 విడాకులు తీసుకున్నా ఉంటుంది కదా, 2017, 18, 19, 20, 21 వరకు ఐ ఎంజాయ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హ్యావ్ ఏ మీకు బర్త్డే చేస్తున్నవి ఉన్నాయి. 2021 అంత వీడియో ఇప్పుడే చూపిస్తాను, కావాలంటే మీరు తర్వాత హ్యావ్ ఏ క్విక్ క్వశ్చన్ ఇచ్చిన వీడియోలు చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది మాకు. నా దగ్గర ఒక రికార్డ్ ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను. మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసాయిరెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసాయిరెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. రికార్డ్ 10 minutes రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ DNA టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకున్నాడు. మీకు షేర్ చేస్తాను. దట్ ఐ డోంట్ నో. ఈయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నాకున్నది ఈ నిధుల మీద ఇద్దాం అంటే పోలీస్ కంప్లైంట్కి వెళ్తే ఇది మీరు లీగల్ డైవర్స్గా అసలు ఏంటి పనిచేయండి అంటే లీగల్ డైవర్స్ కాదు. అసలు విషయం ఏంటంటే మేడం, నేను జాన్వరి నుంచి అసలు ఒక మానసిక వేదంలో ఉన్నాను. అసలు దీన్ని ఎలా తెలుసు, ఎలా ఎవిడెన్స్ కలెక్షన్ నాకు చాలా టైం లేదు, చాలా టైం పట్టింది. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్సెస్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని. వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో, నా బిడ్డకి తండ్రి నేను కాదు, శాంతి చెప్పినట్టు విజయసాయిరెడ్డి గారని చెప్పాలా? సర్కండెన్స్ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ పక్క సర్కండెన్స్ పక్క ఉంది. అని అంత ఛాయ్ తాగిచ్చారు. 4-5 సార్లు జూబ్లీహిల్స్లో ఇంట్లో జూబ్లీహిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ హైదరాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళిన ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిశాను. 4-5 సార్లు కలిశాను. ఆయన మదన్ మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. సో నా ప్రశ్న సార్, ఇక్కడ విజయసాయిరెడ్డి గారి పెద్దలు, ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన పెద్దలు నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమీ లేదు. సుభాష్ రెడ్డి గారు అయితే ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను. సో ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దున ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి. రేపు నేను సంపాదించే ఆస్తిలో ఈ పిల్లోడు నేనే తండ్రిని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతుందో తెలియదు, నాకు అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియదు. సో వీటన్నిటికీ ఐ నీడ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు హైదరాబాద్లో కొంపల్లిలో డిఆర్ఎస్ ఎంట్రన్స్ స్కూల్ వేశాం మేడం. 1 month అయింది. ఇది అట్లా ఫోర్త్ క్లాస్ డిఆర్ఎస్ ఎంట్రన్స్ స్కూల్ లేదు మేడం, లేదు. అదంతా తను రాసుకున్న కట్టుకథలో మీకు మీడియా ముందు అలా చెప్పింది. మీ ఇద్దరు వాళ్ళ వైజాగ్లోనే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు. నేను మంత్లీ మెయింటైన్ ఇస్తాం పిల్లలు. అదే సార్, అసలు విడాకులు జరగలేదు కదా మేడం. నేను మెయింటెనెన్స్ ఇస్తుంది శాంతికి కాదు, పిల్లలకు పిల్లల్ని వాళ్ళ అమ్మ. సారీ, ఐ టేక్ దట్ బ్యాక్ వర్డ్. తండ్రికి నా బాధ్యత. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు, రికార్డ్ ఇస్తాను. నో డౌట్ పెద్ద ఆయన విజయసాయిరెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అంటున్నారు. ఓకే ఐ డోంట్ నో దట్ నెక్సెస్ మేడం, వాళ్ళకున్న నెక్సెస్. ఐ నెవర్ ఎప్పుడు చెప్పినాడు నేను మహానీస్ వినడము, ఆయన మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం వినడం. ఐ ఫేర్ అండ్ మై కిడ్స్. సరే సార్, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే.
సుభాష్ రెడ్డి గారు ఓకే 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 అది సి మేడం ఐ డోంట్ నో ద నెక్సస్ బిట్వీన్ ద పొలిటీషియన్స్ అండ్ ద మీడియా. నా క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ ఉన్న నెక్సస్ లేదు మేడం. నేను ఎప్పుడు కలవలేదు, వంశీ గారిని ఎప్పుడు కలవలేదు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సరే అందరికీ ఓకే 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 సార్ నా స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నాను. సుభాష్ రెడ్డి గారు ఎవరైతే శాంతి నా వైఫ్ శాంతి సుభాష్ రెడ్డి గారు నా హస్బెండ్ అని చెప్తా ఉంది. ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్ గా. ఎక్కడుందో ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, లై డిటెక్టర్, నార్కోటిక్, ఫోరెన్సిక్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. ఇది ఫేక్ డాక్యుమెంట్. 11 జూన్ 2024 సైన్ చేసిన డాక్యుమెంట్ ఇది రెడీ. సో షీజ్ విత్ మీ. నన్ను అమెరికాలో మేము ఎన్ని రిలేషన్ లో ఉన్నాము. నేను వెళ్ళిన తర్వాత షీజ్ ఇన్ ద ఇల్లిసిట్ రిలేషన్షిప్ అడల్ట్రేషన్ లో ఉంది. ఇప్పుడు ఇద్దరు ఎవరైనా సభాముఖంగా పత్రికా నో సిస్టర్స్ అన్నదమ్ములు అందరూ అడుగుతా ఉన్నాను, ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను. సుభాష్ రెడ్డి గారు కాకపోతే నా పిల్లల తల్లి కావాలి, నా పిల్లల తల్లి కావాలి మేడం. సార్ ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి సార్, ఐ డోంట్ నో వాట్ యు వాంట్. ఓకే అప్పుడు సరే సార్ అది సార్ నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానుపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను కడుతున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో ఓకే, నువ్వు సైలెంట్ ఉండు, ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్ ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నన్ను నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచింది, నిన్ను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద ఆయనతో నాకు ఏమి లేదు. పెద్ద ఆయన ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ కానీ మేడం, నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చాను. ఆ లెటర్ ఇదే, లెటర్ చూపిస్తాను మీకు. నాకు తండ్రి ఎవరో నా భార్య DNA టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని DNA టెస్ట్ పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు మేడం, ఎవ్వరు లేరు. ఆమె న్యూట్రల్ పర్సన్, ఆమె అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తన, పొలిటీషియన్. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తన, ఆమె కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఆమె కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తను, నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారితో సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి, వచ్చి చెప్పండి నేనే తండ్రినని. DNA టెస్ట్ పూర్తి చెప్పండి. ఎవరు రికార్డ్ ప్రకారం నేను తండ్రి కాదు అంటున్నాడు. నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డ్ ఇస్తాను. హెల్దీ కండిషన్స్ లేదు. ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, విల్ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి ఏం కోరట్లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో, లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా ఎలుకుంటాను? నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా 2 ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై
డైవర్స్ టాపిక్ ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు కూడదా? నేనన్నా ఇతికి వచ్చానా? 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ రీజన్స్. అదే మేడం నేను ఇంత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3rd 2024 పర్మనెంట్గా వచ్చాను. 2024 పర్మనెంట్గా వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయిరెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కాదనేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాష్ అని. మేడం భయంతో అంత పెద్ద మనిషిని అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకి తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతే చెప్పింది. ఇది ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ మేడం. నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 70? అంటే ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఏ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్కి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు. నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే DNA టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ. ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగ నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్కి. ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ నా జీవితం అయితే పాడైపోయింది. నాకు ఇప్పుడు DNA టెస్ట్ కావాలి, ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి. చెప్పండి సార్. అవును, ఇది నాదే సార్. ఇది వానిచ్చేది కాదు. ఇది నా గోల్డే. నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియలేదు, మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకోనింది. నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్? సార్ అదే సుభాష్ అని చెప్పింది. నేను నెంబర్ కూడా సేవ్ సుభాష్ అని చేసుకున్నాను. ఆ సుభాష్ ఎవరో నాకు తెలియదు, కానీ అప్పుడు విన్నా, అప్పుడు పేరే సేవ్ చేసుకున్నాను సుభాష్ అని. శాంతి దగ్గర పెట్టాను సార్. నా వైఫే నాకు ముత్తూట్ ఫైనాన్స్, నా భార్య నాకు ముత్తూట్ ఫైనాన్స్. నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్. నేను ఇప్పుడు 7 నెలల్లో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా. ఐ హ్యావ్ ఎ థ్రెట్, ఐ హ్యావ్ అప్రహెన్షన్స్. నాకు భయాలు ఉన్నాయి, స్కెప్టిజమ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను. నాకు 6 నెలలు, వాళ్ళు 2 ఏళ్ళు నడిపిన రంకు బొంకుని నాకు 6 నెలలు టైం పట్టదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని? ఎవరైనా కానీ నాకు విజయ్ సార్ అంటే పెద్దలు సార్ నాకు సైన్ చేశారు. పర్టికులర్గా వక్రీకరించదు నాకు. ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్. దయచేసి సత్యాన్ని బతికించండి. లేనిపోని గొడవలు పెట్టద్దు. నాకు విజయసాయి రెడ్డి కంటే తండ్రితో సమానము.
మరి దీనికి సొల్యూషన్ ఎలా వస్తుంది సార్? అమ్మాయి ఏమో ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే హౌ కెన్ ఐ రిజాల్వ్ దిస్ ఇష్యూ? ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్గా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టొచ్చు సార్. నాకు ఇప్పుడు నాకు ప్రాణం పోతుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాకు నిజం భార్య చెప్తే అయిపోతుంది కదా. భార్య ఏమంటారు సార్? ఆత్మహత్య చేసుకుని తప్పు ఎవరు చేశారు సార్? నేను చేశాను, అమ్మాయి చేసిందా తప్పు? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన తప్పు ఎవరు చేశాను మీరు చెప్పండి సార్. నేను చేశానా, మీరు ఆమె చేసిందా తప్పు? మరి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు. ఇంకా సార్ ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా నిర్ణయం అంటారు. వీ కెనాట్ రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు బాధ్యత అవుతుంది సార్? ఇప్పుడు నాకు జరిగిన ఆమె చచ్చిపోవాలని ఒక ఆడపిల్లల తల్లి చచ్చిపోవాలని ఏ భర్తనే కోరుకుంటారా? మీరు కోరుకుంటారా? మీరు కోరుకోరు కదా. కాదు సార్, మీరు అట్లా క్వశ్చన్ వేస్తున్నారు కదా. భార్య ఎవరైనా చనిపోవాలనుకుంటారా సార్? అది కాదు సార్. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల తల్లి చచ్చిపోవాలని ఏ భర్తని అనుకుంటారు? ఏ భర్తని మీరు చెప్పండి. మానవతా దృక్పథంతో అడుగుతున్నాను. ఏ భర్తని అనుకుంటాడా? ఆమె ఎట్లా ఇస్తుందా స్టేట్మెంట్? సారీ ఫర్ హర్టింగ్ యూ. కొద్దిగా వాయిస్ గట్టిగా మాట్లాడడం. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల కొద్దిగా వాయిస్ కొద్దిగా గట్టిగా వస్తూ ఉంది. ఐఎమ్ సారీ. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల దాంట్లో ప్రత్యేకంగా ఏం చేస్తాను నాకు మీరు ఎవరో కూడా తెలియదు, ఏ మీడియాలో తెలియదు, ఎవరు వస్తున్నారో కూడా తెలియదు సార్. సో మీకు ఎవిడెన్సెస్ కావాలంటే ఏమేమి కావాలని నేను ఇస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. నన్ను మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి సార్. వచ్చేవాడిని ఎవిడెన్స్. నాకు ఎవిడెన్సెస్ కోసం టైం పట్టింది సార్. నాకు ఐ నీడ్ మినిమం టైం. నాకు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా. నాకు మినిమం 6 months టైం పట్టింది. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా. అమ్మాయి నన్ను ఇట్లా మోసగిస్తాను. డైలీ ఒక కథ చెప్తే నేను ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి. అది వెళ్తాను సార్. లీగల్ కూడా వెళ్తున్నాను సార్. లీగల్ కూడా వెళ్తున్నాను సార్. లీగల్ మీడియా ద్వారా కూడా నా బాధను చెప్పాను సార్. నా బాధను చెప్పాను. లీగల్గా కూడా ఐ విల్ గో సార్. లీగల్ కూడా సారీ ఫర్ దిస్ పాయింట్. సర్టన్లీ ఐ విల్ గో ఫర్ లీగల్ కూడా వెళ్తాను. అందులో డౌట్ లేదు.